హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ రిచువల్స్ బుక్ చేసుకోవచ్చు. సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చెక్ చేస్తే ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్లో స్ట్రాంగ్ ప్యాషనేట్ ఎనర్జీ కనిపిస్తుంది. అండ్ మీ ఎనర్జీస్లో కూడా సేమ్, అంటే మ్యూచువల్ ఫీలింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి ఇక్కడ. బట్ ఇది ఒక సమ్ కైండ్ ఆఫ్ సెపరేషన్ తర్వాత మీరిద్దరూ మళ్ళీ రికన్సైల్ అయ్యారు ఆల్రెడీ. ఓకే, రికన్సిలియేషన్ లైక్ కమ్యూనికేషన్ వైజ్ రికన్సిలియేషన్ అయింది. సమ్ కమ్యూనికేషన్ లైక్ చాటింగ్ ఆర్ కాల్స్ అలాంటివి ఏవో చేస్తున్నారు, బట్ ఫేస్ టు ఫేస్ ఇంకా చూసుకోలేదు. సో అలా రికన్సైల్ అయితే అయ్యారు. కానీ ఇక్కడ మీరు కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఈ పర్సన్ పాస్ట్లో మేబీ మీకు దూరంగా ఉన్నట్టు ఆర్ దూరంగా ఉన్నారు. బట్ ఎందుకు దూరంగా ఉన్నారు అనేది మీకు ఇప్పటికీ డౌట్ఫుల్గా ఉండిపోయింది. ఆ టాపిక్ అర్థం కాలేదు మీకు. ఎందుకు ఈ పర్సన్ పాస్ట్లో మీకు దూరంగా ఉన్నారు, డిస్టెన్స్ అసలు ఎందుకు మెయింటైన్ చేస్తారు మీ ఇద్దరి మధ్య. అండ్ మీరు ఒకవేళ ప్రపోజ్ చేసినట్టయితే ఆ ప్రపోజల్ కూడా ఈ పర్సన్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేను అన్నట్టుగా ఇగ్నోర్ చేశారు. అంటే మీరు ఆ రిజెక్షన్ ఫీల్ అయ్యారు. బట్ వై ఇన్ ద పాస్ట్ ఎందుకు అలా బిహేవ్ చేస్తారు ఈ పర్సన్ అంటే దే వర్ నాట్ రెడీ. ఈ పర్సన్ పాస్ట్లో మీకు ఎలిజిబుల్ పర్సన్ కాదు ఈ పర్సన్ అని ఫీల్ అయిపోయారు. బాగా ఫీల్ అయ్యడం, అది ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లాగా అయిపోయింది ఈ పర్సన్ మైండ్లో. అంటే మేబీ యు ఆర్ బెటర్ పర్సన్ దాన్ దిస్ పర్సన్. సో అందుకే ఈ పర్సన్ అలా ఫీల్ అయ్యారు. ఇంకా బాగా కష్టపడి ఒక పొజిషన్కి రీచ్ అయిన తర్వాత మిమ్మల్ని మీట్ అవ్వాలి అని వాంటెడ్లీ ఈ పర్సన్ మీకు డిస్టెన్స్ మెయింటైన్ చేశారు మీ ఇద్దరి మధ్య. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ పర్సన్ అలా లేరు. ఈ పర్సన్ మీకు అటెన్షన్ పే చేస్తున్నారు. ఈ పర్సన్ మీకు ఎమోషనల్ అవైలబిలిటీ కూడా కనిపిస్తుంది ఈ పర్సన్ బిహేవియర్లో. అండ్ అవైలబుల్ ఉంటారు 24/7. ఈ పర్సన్ మీకు అవైలబుల్ ఉంటారు. పాస్ట్లో ఇది లేదు. అండ్ మీరు ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఈ పర్సన్ని ఒకవేళ ఈ సెపరేషన్ కోసం ఏమైనా అడిగినా అప్పుడు కూడా మీరు ఈ పర్సన్ని అబ్జర్వ్ చేస్తారు. ఏంటంటే ఈ పర్సన్ చాలా ఓపికగా మీరు అడిగిన విషయాలన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అలా ఉంటుంది. తన పాస్ట్ కూడా మీకు చెప్తారు. బట్ పాస్ట్లో ఇదంతా ఎందుకు లేదు అని అంటే ఈ పర్సన్ తన టైం, ఎమోషన్స్ ఇవన్నీ ఇంకెక్కడో ఇన్వెస్ట్ చేశారు. సో మీకు ఈ పర్సన్ కరెక్ట్ కాదు అని ఈ పర్సనే డిసైడ్ అయిపోయారు. సో ఫైనలీ ఈ పర్సన్ డిసైడ్ చేసుకున్నది ఏంటి, ఇప్పుడు ఏం డిసైడ్ చేసుకున్నారు, ఏం డెసిషన్ తీసుకున్నారు అసలు అంటే ఈ పర్సన్ కంటిన్యూస్లీ మీకోసం ఆలోచించడం స్టార్ట్ చేశారు. అంటే కంటిన్యూస్లీ అంటే డైలీ మార్నింగ్ లేచిన దగ్గర నుండి నైట్ పడుకునే వరకు ఈ పర్సన్ మీకోసం ఎప్పుడైతే ఆలోచించడం స్టార్ట్ చేశారో ఈ పర్సన్కి అర్థమైంది ఏంటి అని అంటే మీ ఇద్దరి మధ్య ఉన్న ఈ రిలేషన్ ఇట్స్ నాట్ ఏ టైం పాస్ రిలేషన్, ఇట్స్ అ సేక్రెడ్ కనెక్షన్, ఇది ఒక ఫేటెడ్ కనెక్షన్ అని ఈ పర్సన్కి అర్థమైంది. ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ అ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్. అండ్ లార్జ్ ఏజ్ డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది ఇక్కడ మీ ఇద్దరి మధ్య. బట్ ఇన్ ద పాస్ట్ ఈ పర్సన్ మిమ్మల్ని ఇలా ఇగ్నోర్ చేయడానికి ఇది కూడా ఒక రీజనే, ఏజ్ డిఫరెన్స్. ఓకే, బట్ నా ఈ పర్సన్ ఎవరైతే మిమ్మల్ని ఇంత బాధ పెట్టారో, మిమ్మల్ని ఇగ్నోర్ చేసి మిమ్మల్ని గోస్ట్ చేసి మిమ్మల్ని బాధ పెట్టిన ద సేమ్ పర్సన్ వాంటెడ్లీ మీ లైఫ్లోకి వస్తారు. ఆల్రెడీ కొంతమందికి రికన్సిలేషన్ అయిపోయింది. సో ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినప్పటి నుండి మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. హ్యాపీగా ఫీల్ అవ్వడమే కాదు, అసలు మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో
ద సేమ్ థింగ్ ఈ పర్సన్ చేస్తూ ఉంటారనమాట. అంటే మీరు ఎప్పుడు ఏం మేనిఫెస్ట్ చేసేవారంటే ఈ పర్సన్ చేంజ్ అవ్వాలి, ఈ పర్సన్ వేసుకున్న మాస్క్ తీసేయాలి ఫస్ట్. అంటే మాస్క్ అంటే ఏంటంటే తన ఫీలింగ్స్ ఎమోషన్స్ హైడ్ చేసుకుంటూ మీకు చెప్పేది ఒకటి అండ్ ఈ పర్సన్ చేసింది ఒకటి, అలా ఏదో మేనేజ్ చేస్తూ వచ్చారు. కానీ ఫైనలీ ఈ పర్సన్కి అది రాంగ్ అని తేలింది, తను చేసింది రాంగ్ అని ఈ పర్సన్కి తెలుసుకున్నారు. అండ్ దిస్ రన్నర్ చేజర్ డైనమిక్ ఏదైతే ఉందో ఆ రన్నర్ చేజర్ డైనమిక్ని ఎండ్ చేసేసారు. ఇంకెన్ని రోజులని ఆ డైనమిక్లో ఉంటారు? ఈ పర్సన్ తెలుసుకున్నది ఏంటంటే ఈ పర్సన్ నిజంగా మిమ్మల్ని కావాలనుకుంటున్నారు. దిస్ పర్సన్ ట్రూలీ లవ్స్ యూ, దిస్ ఇస్ అన్కండిషనల్ లవ్. కానీ పాస్ట్లో అదంతా మీకు ఎక్స్ప్రెస్ చెయ్యలేకపోయినందుకు ఈ పర్సన్ చాలా ఫీల్ అయ్యారు. అండ్ ఓకే, మిమ్మల్ని రిజెక్ట్ చేసినట్టు మీరు ఫీల్ అయ్యేటట్టు చేసి ఈ పర్సన్ అలా ఆ కనెక్షన్ని అన్ఫినిష్డ్ బిజినెస్గా వదిలేశారు. బట్ ఫైనలీ మళ్ళీ మిమ్మల్ని మర్చిపోగలిగారా అంటే లేదు, మర్చిపోలేకపోయారు. సో అప్పుడు ఈ పర్సన్ రియలైజ్ అయ్యారు ఇది ఫేటెడ్ కనెక్షన్ మీ మధ్య ఉన్నది. దే కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దిస్ కనెక్షన్ బికాజ్ ఆఫ్ సమ్ సిచ్యువేషన్స్. ఈ పర్సన్ మీకు దూరంగా ఉండాల్సి వచ్చింది. సో ఆ సిచ్యువేషన్స్ అన్నీ కట్ చేసుకుంటూ ఇప్పుడు ఫైనల్గా మీ వైపే రాబోతున్నారు. ఆల్రెడీ కొంతమందికి రీకన్సిలేషన్ అయింది. సో ఫైనలీ ఈ పర్సన్ డిసైడ్ చేసుకున్నది ఏంటి? దే వాంట్ టు బీ విత్ యూ, దే వాంట్ టు సెటిల్ డౌన్ విత్ యూ అండ్ ఇన్ ద ఫ్యూచర్ దే నెవర్ లీవ్ యూ. మిమ్మల్ని ఎప్పుడు ఈ పర్సన్ ఇంక వదిలిపెట్టారు. ఇప్పుడు ఎలా బిహేవ్ చేశారో, ఇప్పటి వరకు ఎలా బిహేవ్ చేశారో ఫ్యూచర్లో అలా ఎప్పుడు బిహేవ్ చెయ్యరు. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా బాధ పెట్టారు అనే విషయం ఈ పర్సన్కి అర్థమైంది. అండ్ ఈ పర్సన్ ఎవరి కోసమైతే మిమ్మల్ని దూరం పెట్టారో వాళ్ళందరూ కూడా ఈ పర్సన్ని చీట్ చేశారు, ఒంటరిగా వదిలేశారు. ఓకే, ఈ పర్సన్ చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్, చాలా హార్డ్ వర్క్ చేసి మీ ఎనర్జీస్ రీచ్ అయ్యేలా వర్క్ చేస్తున్నారు ఇంకా ఈ పర్సన్. సో ఇదంతా ఎందుకు కష్టపడుతున్నారు అని అంటే దే వాంట్ యూ, దే వాంట్ టు బీ విత్ యూ. ఓకే, బట్ ఈ ఏజ్ డిఫరెన్స్ ఇంకా మిగతా డిఫరెన్సెస్ ఏమైనా ఇప్పుడు మళ్ళీ అడ్డొస్తాయా అంటే రావు. అవన్నీ తెలిసిన తర్వాతే అవన్నీ పక్కన పెట్టేసి కంప్లీట్గా అవి ఇగ్నోర్ చేశారు. ఇప్పుడు మీ మధ్య ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్గా ఇంకా మర్చిపోయారు ఈ పర్సన్. అది తన పాస్ట్తో పాటే అవి కూడా వదిలేశారు. అంటే మీ మీద ఉన్న కొన్ని రాంగ్ ఇంప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాస్ట్లోనే వదిలేశారు ఈ పర్సన్. అండ్ ఈ రిలేషన్షిప్ని ఆఫీషియల్ చేయబోతున్నారు త్వరలో. ఓకే, బట్ అదొక ఒకేషన్, ఏదో ఒకేషన్లో ఈ పర్సన్ మీ రిలేషన్షిప్ కోసం మాట్లాడతారు. ఆర్ అదే రోజు ఈ పర్సన్ మీకు మేబీ ఈ తన ప్రపోజల్ మీకు ఇవ్వచ్చు. సమ్ ఒకేషన్ ఏదో ఉంటుంది, లైక్ బర్త్డే ఫంక్షన్ ఆర్ ఏదైనా ప్రాజెక్ట్లో మీరు విన్ అవ్వడం, ఏదైనా ప్రాజెక్ట్ సక్సెస్ అవ్వడం, అలాంటిది ఏదో మీరు సెలబ్రేట్ చేసుకుంటున్న టైంలో ఈ పర్సన్ మీకు తన ప్రపోజల్ని ఇస్తారు. లేదు అని అంటే వాళ్ళు ఏదో సెలబ్రేట్ చేసుకుంటున్న టైంలో మిమ్మల్ని ఇన్వైట్ చేసి ఆ ఈవెంట్లో మీకు ప్రపోజ్ చేస్తారు. అలా ఏదో కొంచెం హ్యాపీ మూడ్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. బట్ ఇక్కడ మీరిద్దరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే మీ లైఫ్లో ఒకవేళ పాస్ట్ కనెక్షన్స్ ఇంకా మీతో కనెక్ట్ అయి ఉంటే అవి ముందు సాల్వ్ చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత వాళ్ళు వచ్చి మళ్ళీ మీ కనెక్షన్ని డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, సో చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాల్సిన రిలేషన్షిప్ ఇది. వై? బికాజ్ ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ కనెక్షన్. ఇది ఒక హయ్యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ మీకు ఇవ్వడానికి వస్తున్నారు ఈ పర్సన్. ఈ పర్సన్ మిమ్మల్ని మీకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. నాట్ ఓన్లీ రెస్పెక్ట్, దే విల్ ట్రీట్ యూ లైక్ అ కింగ్ ఆర్ క్వీన్. ఓకే, మీకు కొన్ని గిఫ్ట్స్ ఇస్తారు ఆర్ ఎనీ లైక్ పోయిటరీ,
రాస్తారు మీకోసం ఏదో సొంతంగా, లేదు అనుకుంటే ఏదో ఒక సాంగ్ పంపిస్తారు, ఆర్ తన ప్రపోజల్ ఏదైతే మీకు వినిపిస్తారో మీకు చెప్తారు. మీరేమంటారంటే మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు వినాలి, మళ్ళీ చెప్పు వినాలి, ఇలా రిపీట్ చేయమని అడుగుతూ ఉంటారు మీరు. ఎందుకంటే వాంటెడ్లీ చెప్తున్నారా, నిజంగా చెప్తున్నారా, లేదా బై ఛాన్స్ ఆ మాట వచ్చేసిందా బయటికి అని మీరు కన్ఫర్మ్ చేసుకోవడం కోసం మళ్ళీ మళ్ళీ చెప్పిస్తారు ఆ ప్రపోజల్ని ఈ పర్సన్తో. సో బట్ అది వెంటనే యాక్సెప్ట్ చేసేస్తారా మీరు అంటే చెయ్యరు. ఎందుకంటే అబ్జర్వేషన్ ఈజ్ ఇంపార్టెంట్ ఇక్కడ. వై? బికాజ్ ఇక్కడ పాస్ట్లో చాలా మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. సో మీరు అవన్నీ అర్థం చేసుకున్నారు, సరే, ఈ పర్సన్ కూడా అవన్నీ అర్థం చేసుకున్నారు అండ్ ఇద్దరు మళ్ళీ రికన్సైల్ అవుతున్నారు. కానీ వాట్ అబౌట్ పాస్ట్ కనెక్షన్స్? అవి సాల్వ్ చేయాలి కదా. సో అవి సాల్వ్ చేయకుండా మీరు ఇక్కడ ఓకే చెప్తే, తన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తే, అది కూడా అంతే కదా, కొన్నాళ్ళు ఉండి తర్వాత బ్రేకప్ అయిపోతుందేమో అని మీ ఫియర్. సో ఈ పర్సన్ వెయిట్ చేయమని అడుగుతారు మీరు అండ్ వెయిట్ చేస్తారు ఈ పర్సన్. ఓకే, ఈ పర్సన్ ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్, ఇది మీ లైఫ్లో ఇది సెకండ్ చాప్టర్. ఫస్ట్ చాప్టర్లో ఒకవేళ మీరు ఇప్పుడు వెయిట్ చేయి, నేను తర్వాత చెప్తాను, తర్వాత ఆలోచించి చెప్తాను అని అంటే ఈ పర్సన్ సైలెంట్ అయిపోయి ఉండొచ్చు పాస్ట్లో, లేదంటే అసలు ఆ విషయం ఏం డిస్కస్ చెయ్యరు. సో అలా బిహేవ్ చేసిన పర్సన్ ఈ పర్సన్. బట్ ఇప్పుడు మీరు ఎస్ చెప్పే వరకు కూడా ఈ పర్సన్ వెయిట్ చేస్తారు. ఈ పర్సన్ కంప్లీట్గా చేంజ్ అయిపోయారు. దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. అసలు మీరు నమ్మలేరు. సెకండ్ సైడ్, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూసినట్టు అదర్ సైడ్ ఆఫ్ దిస్ పర్సన్ చూస్తారు ఇప్పుడు మీరు. అంటే పాస్ట్లో మీతో ఎలా ఉన్నారో దానికి క్వైట్ ఆపోజిట్ ఉంటారు ఈ సెకండ్ చాప్టర్లో ఈ పర్సన్. అన్కండిషనల్ లవ్. మీకు డౌట్ వచ్చేస్తుంది నిజంగా ఈ పర్సనేనా అని. అలా బిహేవ్ చేస్తారు. అంత కనెక్ట్ అయి ఉంటారు మీకు ఎప్పుడు కూడా, సపోర్టింగ్గా ఉంటారు. పాస్ట్లో ఈ పర్సన్కి మీరు అన్ని విషయాల్లో సపోర్టింగ్గా ఉన్నారు. బట్ మీకు హెల్ప్ అవసరం అన్నప్పుడు, లేదా మీరు ఏదైనా సపోర్ట్ అవసరమై ఈ పర్సన్కి కాల్ చేసినా, మెసేజ్ చేసినా ఈ పర్సన్ మీకు అవైలబుల్ లేరు. కానీ ఇప్పుడు అన్ని విషయాల్లో మీకు సపోర్టింగ్గా ఉంటారు ఈ పర్సన్. యు ఆర్ నాట్ అలోన్ అనే మెసేజ్ కూడా వస్తుంది ఈ పర్సన్ దగ్గర నుండి. ఓకే, ఐ డోంట్ నో వాట్ ఈజ్ యువర్ సిచ్యువేషన్. మేబీ మీరు లోన్లీగా ఉండొచ్చు, లేదా అలోన్ ఆర్ లోన్లీ, ఆర్ మీ బ్యాక్గ్రౌండ్లో ఏదో లాస్ ఉండొచ్చు. సో మిమ్మల్ని ఎందుకు అలా చూస్తున్నారని ఎందుకు ఈ వర్డ్ యూజ్ చేస్తారు, యు ఆర్ నాట్ అలోన్ అనేది? సంథింగ్ ఈజ్ దేర్ ఇన్ యువర్ లైఫ్. మీరు కూడా ఏదో లాస్లో ఉన్నారు. ఓకే, ఆ లాస్ అనేది మీ ఎనర్జీలో కూడా కనిపిస్తుంది. అందుకే ఈ పర్సన్ మీకు సపోర్టింగ్గా ఉండడానికి డిసైడ్ అయ్యారు. ఓకే, బట్ ఇదంతా ఫేకా, మైండ్ గేమ్సా, ఇవన్నీ కూడా అనిపిస్తుంది మీకు. బ్రెడ్ క్రమింగ్ మళ్ళీ చేస్తున్నారా అని. కానీ కాదు, కంప్లీట్గా చేంజ్ అయ్యి వస్తున్నారు ఈ పర్సన్. బట్ ఎనీవేస్ బీ కేర్ఫుల్. ఓకే, సో పర్సనల్ రీడింగ్స్ అండ్ రీయూనియన్ రెమెడీస్, రిచువల్స్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. సో సిగ్నిఫికెంట్ నెంబర్ 4 అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 111 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. కమ్యూనికేషన్ లేని వాళ్ళు 111 అని టైప్ చేయండి. ఓకే, 1111 విత్ 111 అని టైప్ చేసుకోండి కమ్యూనికేషన్ లేని వాళ్ళు. అండ్ ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి.